పెసరట్టు ఇష్టంగా తినే వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నానండి. ఈ పద్ధతిలో మనము పెసరట్టును ఇంట్లో ప్రిపేర్ చేశామంటే, హోటల్‌లో ఎంతో క్రిస్పీగా మనకు సర్వ్ చేస్తారు కదండీ పెసరట్టుని. అదే క్రిస్పీనెస్ తోటి మనం ఇంట్లో చిన్న చిన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యామంటే, సేమ్ హోటల్ స్టైల్ క్రిస్పీ పెసరట్టుని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో రోస్ట్‌గా క్రిస్పీగా వచ్చేసిందండి ఈ పెసరట్టు అనేది. సో, లేట్ చేయకుండా మనం కూడా ఈ పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంతే క్రిస్పీగా, అంతే టేస్ట్‌గా మనం ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పెసరట్టు కోసం ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే, అదే గ్లాస్ తోటి ఒక పావు కప్పు బియ్యం తీసుకోవాలండి. ఒక గ్లాస్ పెసరపప్పు, అలాగే అదే గ్లాస్ తోటి పావు కప్పు బియ్యం తీసేసుకొని, కుదిరితే 2-3 గంటల పాటు వాటిని ఇలా చక్కగా నానేసుకోవాలండి. మనము ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టేసి, అవి మునిగేంత వరకు మంచినీళ్ళు పోసేసి, 2-3 గంటల తర్వాత ఆ నీళ్ళన్నీ ఒంపేసి, మనం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ ఒంపేసి, ఆ పెసరపప్పు, బియ్యాన్ని మిక్సీ పట్టటానికి ఇక్కడ మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి. మిక్సీలో నిండుగా వేయకుండా ఒక వాయికి సరిపడా మాత్రమే ఇక్కడ పెసరపప్పుని తీసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నానండి. అవసరం అనిపిస్తే కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి. పెసరట్టు అనేది పూర్తి లూజ్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే పిండి అనేది మనకి అంత క్రిస్పీగా రాదు. అలా అని ఎక్కువ మందంగా ఉండే పిండిని తీసుకున్నామంటే పెసరట్టు రోస్ట్‌గా అవ్వకుండా, క్రిస్పీగా అవ్వకుండా మందంగా వస్తుందండి. అలాగే ఇందులోకి చిటికెడు వంట సోడా వేసేసి, ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని, మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు దీన్ని పక్కనుంచండి. నేను ఈరోజు ఉల్లి పెసరట్టును చేసి చూపిస్తున్నానండి. ఉల్లి పెసరట్టు కోసం ఇలా నేను కట్టర్‌లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, ఒక్క పచ్చిమిర్చి వేస్తున్నానండి. అలాగే కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇలా కట్టర్‌లో వేసేసి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచేసుకున్నానండి. మనం ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి, దోస పెన్నం పెట్టేసి, ఇలా పొగలు వచ్చేంత వరకు మనం పెన్నాన్ని వేడెక్కనివ్వాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండి ఉంది కదా! ఒక కప్పు పెసరట్టు పిండిని తీసేసుకొని, ఇలా మనం నార్మల్‌గా దోసలు వేసుకున్నట్లు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి, ఈ పిండి పచ్చిగానే ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలా మీకిష్టమైనటివన్నీ అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక, పచ్చిదనం మీదనే మనం ఇలా సలాకితోటి ప్రెస్ చేశామంటే ఉల్లి ముక్కలన్నీ దోసకి అంటుకుంటాయండి. కింద పడిపోవు. సో, ఇలా కొంచెం కాస్త పచ్చిదనం తగ్గాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ, లేదు అంటే నెయ్యితో కానీ ఈ పెసరట్టుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఆయిల్ వేశాను. ఆయిల్ వేసి ఒక నిమిషం ఉంచాక కాస్త పచ్చిదనం తగ్గాక మరోవైపుకి టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఉల్లి పెసరట్టనేది చూడండి కింద ఇలా మంచిగా కాలిపోయాక మనం ఫ్లేమ్‌ని సిమ్‌లో ఉంచేసి, ఈ ఉల్లి పెసరట్టు ఇంకా మరింత రుచి రావటానికి నేను ఇక్కడ పుట్నాల పప్పు పొడి ఇక్కడ దోస పైన చల్లుతున్నానండి. ఉల్లి ఉల్లి పెసరట్టు పైన ఇలా పుట్నాల పప్పు చల్లుకొని, కాస్త నెయ్యి వేసేసుకొని తింటే ఉల్లి పెసరట్టుని అస్సలు మర్చిపోరండి. ఆ టేస్ట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లి పెసరట్టు మొత్తం టేస్ట్ వచ్చేదంతా ఈ పుట్నాల పప్పు పొడి నుంచే అండి. ఈ పుట్నాల పప్పు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో ఉందండి. ఆ వీడియోని ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేసాను. ఒక్కసారి చెక్ చేసి మీరు కూడా ఈసారి ఉల్లి పెసరట్టును చేసుకున్నప్పుడు ఇలా పుట్నాల పప్పు పొడి వేసుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి. అస్సలసలు మర్చిపోరండి ఈ టేస్ట్ అనేది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.